హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి మనం చూస్తున్న ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ అండి. చీర్యాలలో ఉంటుంది. 150 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ విషయానికి వస్తే 30-45 అండి. ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇది ఓవరాల్ మన ఫ్రంట్ ఎలివేషన్, ముంగట్ గార్డెన్ ఏరియా. మన పార్కింగ్ ర్యాంప్ విషయాన్ని కూడా చూస్తే మీరు మొత్తం గ్రానైట్ వేయడం జరిగింది. గేట్ డిజైన్, గేట్ పిల్లర్స్కి కూడా వీళ్ళు మొత్తం గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. గేట్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా వచ్చింది. పార్కింగ్లో కూడా మనకు మొత్తం గ్రానైట్ వేయడం జరిగిందండి. మెయిన్ ఎంట్రన్స్ కూడా వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. డోరు చౌకట్ రెండు కూడా మనకి టేక్ వే వేయడం జరిగిందండి. ఫాల్ సీలింగ్. స్టేర్ కేస్ అండి. స్టేర్ కేస్ కూడా మనకు మొత్తం గ్రానైట్ వేయడం జరిగింది. ఎస్ఎస్ స్టీల్ రైలింగ్తో పాటు స్టేర్ కేస్ కిందనే మనకి ఒకటి వాష్ ఏరియా వచ్చింది. ఇంటి చుట్టూ కూడా మనకి గ్రానైట్ వేయడం జరిగిందండి సి షేప్లో. మన పిల్లర్కి కూడా మీరు పిల్లర్ డిజైన్ కూడా చూడొచ్చు. మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ డోర్ కార్వింగ్ కూడా మీరు చూడొచ్చు. ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే మనకి మార్బుల్ యూజ్ చేయడం జరిగిందండి. మార్బుల్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు. టీవీ యూనిట్ అండి. ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ జూమర్ కూడా ఆల్రెడీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ అండి. విండో అండి. విండో సైజ్ కూడా మనకు 4x4 రావడం జరిగింది. విండోస్ విషయానికి వస్తే 3 డోర్ మెష్ వచ్చినాయండి విత్ గ్రిల్ ఫిట్టింగ్స్. టీవీ యూనిట్ అండి. ఇది మన షోకేస్ కోసం 2 సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు, ఫాల్ సీలింగ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో విండో సపరేట్ కూడా రాయల్ ప్లే డిజైన్లో తీసుకోవడం జరిగింది. దీనికి మనకి అటాచ్ టాయిలెట్ వస్తుంది. దీంట్లో మనకు మొత్తం కూడా 2x4 సైజ్ టైల్స్ వేయడం జరిగింది. బాత్రూమ్స్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ చేయించారు. ఇది మనకి కామన్ టాయిలెట్ అండి. కామన్ టాయిలెట్లో కూడా మనకి సేమ్ 2x4 సైజ్ టైల్స్, ఫాల్ సీలింగ్, ఇండియన్ కమోడ్ వస్తుందండి. దీంట్లో ఫైనల్ ఫిట్టింగ్స్, ప్లంబింగ్ అన్నీ పెండింగ్ ఉంటాయండి. అవన్నీ మీకు కంప్లీట్ చేసిస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్. రాయల్ ప్లే డిజైన్ అండి. ఫాల్ సీలింగ్, సెల్ఫ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ విండో. డిజైన్ కూడా మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా వచ్చింది. ఇల్లు ఓవరాల్గా మీరు చూస్తే చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. చాలా ఎక్సలెంట్గా కట్టారు. ఇప్పుడు మనం చూస్తుంది డైనింగ్ అండి. డైనింగ్ ఏరియా. ఇక్కడ ఎక్కడైతే టైల్స్ వేసి ఉన్నాయో ఇది మన వాష్ బేసిన్ వస్తుంది. విండో అండి. ఇక్కడ ఒక చిన్న ఆర్చ్ లాంటిది ఇచ్చారు కిచెన్కి డైనింగ్కి సపరేషన్ కోసం. క్రాకరీ యూనిట్ అండి. కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియాలో మనకి గ్రానైట్ కంప్లీట్గా బ్లాక్ రావడం జరిగిందండి. ప్లాట్ఫామ్ పైన సెల్ఫ్లు. ఈస్ట్ ఫేసింగ్కి మనకు ఒక డోర్ రావడం జరిగింది కిచెన్ దగ్గరే.